పూరా లోకల్. మనశంకర వరప్రసాద్ సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ సినిమా టికెట్ల ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రజలపై భారం వేసేలా నిర్ణయాలు తీసుకోవడంపై కోర్టు సీరియస్ అయింది. ఇష్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ టికెట్ ధరల పెంపునకు సహకరించారన్న ఆరోపణలపై హోంశాఖ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సివి ఆనంద్కు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. గతంలో అఖండ 2, రాజాసాబ్ వంటి సినిమాల విడుదల సమయంలోనూ టికెట్ల ధరల పెంపులపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పుడు అదే పునరావృతం కావడంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. మనశంకర వరప్రసాద్ సినిమా టికెట్ రేట్ల పెంపు అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురాకుండా గోప్యంగా ఉంచారని పిటిషనర్ విజయ్ గోపాల్ కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం చిట్ట చివరి నిమిషంలో మెమోలు జారీ చేసింది. దీంతో సామాన్యులు న్యాయ పోరాటం చేసే అవకాశం లేకుండా పోతుందని వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. సినిమా టికెట్ల పెంపై జరుగుతున్న ఇలాంటి వ్యవహారాలకు చెక్ పెట్టేందుకు హైకోర్టు ఒక ఆదేశాలు ఇచ్చింది. ఇక మీదట ఏ సినిమాకైనా టికెట్ రేట్లు పెంచాలనుకుంటే ఆ నిర్ణయాన్ని సినిమా విడుదలకు 90 రోజుల ముందే తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. సినిమా విడుదలకు ఒక రోజు ముందో అర్ధరాత్రో స్పెషల్ మెమోలు జారీ చేసి ధరలు పెంచడం ఇకపై కుదరదని స్పష్టం చేసింది. సినిమా బడ్జెట్ ఎంత ఉన్నా సామాన్య ప్రేక్షకుడి జేబుకు చిల్లుపడకుండా నిబంధనల ప్రకారమే ధరలు ఉండాలని స్పష్టం చేసింది. సాధారణంగా పెద్ద హీరోలు సినిమాలు విడుదలైనప్పుడు భారీ లాభాల కోసం టికెట్ ధరలు 50 రూపాయల నుంచి 150 వరకు పెంచుకుంటూ వస్తున్నారు. అయితే ఈ పెంపునకు సరైన చట్టబద్ధత లేదని, హోంశాఖకు ఇటువంటి పెంపులు చేసే అధికారం లేదని హైకోర్టు గతంలోనే పేర్కొంది. తాజాగా మనశంకర వరప్రసాద్ విషయంలో కూడా అదే పునరావృతం కావడంతో కోర్టు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీసుకున్న ఈ 90 రోజుల ముందస్తు నిర్ణయ నిబంధన సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది.